మారుతోంది. నా దేశం మారుతోంది. నిన్న జీఎస్టీ, మొన్న డిమానిటైజేషన్, ఆవలి మొన్న స్వచ్ఛ భారత్. అన్నీ చారిత్రక ఘట్టాలే, ఎవరూ ఊహించని విప్లవాలే. అమ్మాయిలు మొబైళ్లలో టైం తింటున్నారు, అబ్బాయిలు ఎదురు దెబ్బలు తింటున్నారు, లంచగొండులు లంచం తింటున్నారు, నేతలు గడ్డి తింటున్నారు. కానీ రైతు విషం తింటున్నాడు, జవాన్ తోటాలు తింటున్నాడు. నా దేశంలో ఇంకా ఆకలుందని ఎవడన్నాడు? మారుతోంది, నా దేశం మారుతోంది. ఇక్కడ చీపురు పట్టినోడు ఢిల్లీకి సీఎం కాగలడు, చాయ్ అమ్మినోడు దేశానికి పీఎం కాగలడు. డిగ్రీలు, డిప్లొమా చేసినోళ్లంతా ఫేస్బుక్, వాట్సాపుల్లో బిజీగా ఉంటారు. ఇంకా నా దేశంలో నిరుద్యోగం ఎక్కడుంది? నా దేశం మారుతోంది. జపాన్ వాళ్ళు 7Gకి ట్రయల్ చేస్తున్నారు. మరి మనోళ్లంతా 11 గ్రూపుల్లోకి దేవుడి సందేశాన్ని ఫార్వర్డ్ చేసి ఫ్రీ రీఛార్జీ కోసం ఎదురుచూస్తున్నారు. మన దగ్గర అగరబత్తులు 2 రకాలు, ఒకటి దేవుడి కోసం, ఇంకొకటి దోమల కోసం. కాని వాటి వాసనకి దేవుడూ రాడు, దోమలు పోవు. మారుతోంది, నా దేశం మారుతోంది. కడుపు మాడిపోతోంది, అయినా యోగా చేయిస్తున్నారు. జేబులో చిల్లర లేదు, అయినా బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. తలదాచుకోవడానికి గూడు లేదు, కానీ టాయిలెట్లు కట్టిస్తున్నారు. ఊళ్ళలో కరెంటు లేదు, కానీ డిజిటల్ ఇండియా బాట పట్టిస్తున్నారు. మనం కులం కంపులో దొర్లుతున్నాం, రోడ్డు వంపుల్లో స్వచ్ఛ భారత్ అంటున్నాం. మన గోవులు హైవేల మీద చస్తున్నాయి, మనోళ్లు గోరక్షణ కోసం చంపుతున్నారు. డేటా ధర తగ్గుతోంది, టమాటో ధర పెరుగుతోంది. ఇప్పటికైనా అర్థమయ్యిందా? మారుతోంది, మన దేశం మారుతోంది. జై జవాన్, జై కిసాన్, జై భారత్.